ఈ వీడియోలో మనం కెన్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి ఆఫరింగ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలి అనే దాని గురించి తెలుసుకుందాము. యూసేజ్ వచ్చి సహాయం చెయ్యనా అని ప్రశ్నలు అడుగుటకు కెన్ అనే సహాయక క్రియను ఉపయోగించి వాక్యములను చెప్పవలెను. ఈ వాక్యములు కెన్ అనే హెల్పింగ్ వెర్బ్తో మొదలవుతాయి. ప్లస్ సబ్జెక్టు ప్రొనౌన్స్గా ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అనేవి వస్తాయి. ఇక్కడ సబ్జెక్టు ఏదైనప్పటికీ కూడా ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ కెన్ అని వస్తుంది. ప్లస్ వెర్బ్ వన్. ఈ వెర్బ్ వన్ అనే ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ మరియు బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటారు. ఈ వెర్బ్ వన్ యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే బేర్ భరించు, క్లీన్ శుభ్రం చేయు, ఎర్న్ సంపాదించు, మీట్ కలుసుకొను, సింగ్ పాడు, విన్ గెలుచు. ఇలా వెర్బ్ వన్ యొక్క ఫామ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము. కెన్ ఐ హెల్ప్ యూ లిఫ్ట్ దట్? దానిని ఎత్తటానికి నీకు నేను సహాయం చేయనా? కెన్ వి డూ ఎనీథింగ్ ఫర్ యూ? నేను నీ కొరకు ఏదైనా కొంత పని చెయ్యనా? కెన్ ఐ బ్రింగ్ యూ మోర్ జ్యూస్? నేను నీ కొరకు మరింత జ్యూస్ తీసుకురానా? కెన్ ఐ గివ్ యూ ఏ హ్యాండ్? నేను నీకు చేయి అందించనా? ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే కెన్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి ఆఫరింగ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలి అనే దాని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.